అన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు 9 నెలలు అవుతుందన్న, ఎలా ఉందంటారు? ఫస్ట్ రాగానే ఇసుక బంద్ చేశారు. ఎందుకు బంద్ చేశారు ఇసుక? అవినీతి జరిగింది అంటున్నారు కదన్నా. ఏముంది జరిగింది? ఏమో లక్షలు దోచుకున్నారు తెలుగుదేశం వాళ్ళు అంటున్నారుగా. ఈరోజు ఏం చేస్తారు మరి మీరు? ఎగ్జాంపుల్ చెప్పాలి. ఈరోజు వాళ్ళు ఏం చేస్తారు? ఈ రోజున వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి ఇసుక పంపించలేదా? అప్పట్లో ఉన్నప్పుడు అదే చంద్రబాబు ఉన్నప్పుడు 1500 రూపాయలు ఇసుక. నేను ఒక టాపీ మేసింది పనులు ఒప్పుకొని చేర్చుకునేవాడిని. అయితే అప్పుడు ఆ రోజుల్లో 1500 రూపాయలకి ఇసుక వచ్చేది. ఒక లోడు ఇసుక 1500కి వచ్చేది. ఇప్పుడు 6007 రూపాయలు ఎందుకు పెంచారు? దానికి సమానం చెప్పగలరా? ఇది పారదర్శకంగా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చాం అంటున్నారు కదా. గవర్నమెంట్ ఏం అందుబాటులో తీసుకొచ్చారు నాకు అర్థం కావట్లేదు. అంటే గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది అంటున్నారు కదన్నా. మీరు గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. దేంట్లో వస్తుంది గవర్నమెంట్ ఆదాయం? ఓ మద్యపానంలో వస్తుంది. మద్యపానంలో అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఆయన ఉన్నప్పుడు అప్పుడు వచ్చేసి 150 రూపాయలు 200 రూపాయలతో ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. ఈరోజు 500 600 అవుతుంది రోజుకి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మధ్యతరగతి బతుకులు ఎలాగెలాగా? సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అంటున్నాడుగా. ఏం సంక్షేమ పథకాలు ఇస్తాను? మాకు అమ్మ ఒడి 15,000, ఆసరా 18,000 ఇలా ఇస్తున్నా. అయ్యే డబ్బులు మాయే కదా. ఎవరి డబ్బులు? ఇప్పుడు ఆ డబ్బులు మొత్తం మాయే కదా. ఇప్పుడు అమ్మ ఒడి ఇస్తున్నారు, ఆటోకి ఇస్తున్నారు. ఓకే, 40 రూపాయలు 40,000 ఏమో 50 సంవత్సరాలకి ఇస్తున్నారు. ఇవన్నీ ఇస్తున్నారు. ఓకే, ఒప్పుకుంటాం. ఇస్తున్నారు. ఆటో వాళ్ళకి ఇస్తారు, వీళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే ఆటో వాళ్ళకి నువ్వు 10,000 ఇస్తున్నావు. 10,000 రూపాయలు నువ్వు ఇచ్చేది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు 10,000 ఇస్తున్నారు, 10,000 తీసుకుంటున్నారు. ఆ 10,000లో మీరే మళ్ళీ ఆర్డీఓ పెట్టేసేసి ఎమ్మటనే బ్రేక్ చేసుకోవాలని చెప్పి మీరే 20,000 25,000 ఫైన్ ఇస్తున్నారు కదా. 25,000 ఫైన్ ఇస్తున్నారు కదా. అవి కాదు అసలు. నేను వచ్చిన తర్వాతే పేదలు సంతోషంగా ఉన్నారు. ఎవరున్నారు పేదలు? సంక్షేమ పథకాలు ఒక్కొక్క ఇంటికి 2.5 లక్షలు ఇచ్చాను అంటున్నారు కదా. క్లారిటీ చెప్తున్నాను కదండి. ఇప్పుడు నేను క్లారిటీ చెప్తాను కదా. మీరు ఒక ఇంటికి వచ్చి యాడిచ్చారు వీళ్ళు చెప్పండి నాకు మాట. గడప గడపకి మన ప్రభుత్వంలో పేపర్లు కూడా ఇస్తున్నారు కదా, 2.5 లక్షలు ఇచ్చామని. అవును, యాడిచ్చారు. 2 లక్షలు యాడిచ్చారు. అంటే అమ్మఒడి 15,000. అది కూడా మీరు రాడ్లు పంపిస్తారు. అంటే మీకు స్టీల్ కంపెనీ ఉంది కాబట్టి మీరు రాడ్లు పంపిస్తారు. మీకు సిమెంట్ కంపెనీ ఉంది కాబట్టి మీరు సిమెంట్ పంపిస్తారు. లేబర్ మిగతా వాళ్ళు డబ్బులు పెట్టుకొని పని చేసుకోవాలా? ఏ లెక్క అని చెప్పిన ఇలాగా అది చెప్పండి మీరు సమాధానం. ఆ ప్రభుత్వానికి ఒక సమాధానం చెప్పనండి. ఇప్పుడు స్టీల్ కంపెనీ మీకున్నాయి, మీ స్టీల్ కంపెనీ లాంటి మీరు ఆదా చూసుకుంటున్నారా? సిమెంట్ మీకున్నాయి, సిమెంట్ మీరు ఆదా చూసుకుంటున్నారా? ఏ లెక్కని చెప్తారు మీరు ఆ మాట మాకు? అది కదన్నా, ఇప్పుడు పేదలకు ఇల్లు కూడా ఇచ్చేసాం అంటున్నారు కదన్నా. 31 లక్షల స్థలాలు ఏమో ఇచ్చాను అంటున్నారు కదా. ఏది? నాకు రాలేదండి. అంటే మీకు రూల్ కాలేదేమో మరి. దానికి రూల్ కాలేదు, అదే వచ్చింది మొత్తం వచ్చింది. పట్టా లేదని చెప్పేసి ప్లేట్ ఇచ్చారు, పేపర్ ఒకటి ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఇది నాకు రాలేదు. ఏది? అదేంటి రాలేదు మరి నాకు. అన్ని ఇచ్చిన తర్వాత అన్ని ఇచ్చారండి. ఇచ్చారు, లోన్ తీసుకున్నారు. తర్వాత అదేనంటే చంద్రబాబు కోట్లు వేశారు, వాళ్ళు కోట్లు వేసారు, వీళ్ళు కోట్లు అని అనుకున్నారు. ఏది మాకు ఇచ్చింది? ఆడ ఇవ్వాలి కదా, మరి మాకు కూడా ఇవ్వాలి కదా. అదేంటంటే వాళ్ళు పొలాలు మొత్తం 33 ఎకరాలు వాళ్ళు ఉన్నాయి, వాళ్ళు కోట్లు వేసారంటున్నారు. మరి ఎలా ఏ విధానం చెప్తారు మాకు? మరి మాకు కూడా ఇవ్వాలి కదా. ఏది మాకేది వచ్చింది? ఏది? సరే, ఈ అమ్మఒడి కానీ ఇలాంటి పథకాలు ఏమి అందట్లేదు మీకు? అవునండి, అమ్మఒడి పథకాలు వేస్తున్నారు. నాన్నబడి పోతున్నాయి కదండి ఇక్కడ. అమ్మఒడి పథకాలు వేస్తున్నారు. ఇంతకుముందు చదువుకోవట్లేదా? మీకు కావాల్సిన గవర్నమెంట్ అనేది మీరు అనేది వాస్తవంగా చేయాల్సిన పని ఏంటి? ఒక మంచి ఎడ్యుకేషన్ పిల్లలకి అందియాలి గవర్నమెంట్ స్కూల్లో. అంతేనాగా అమ్మఒడి డబ్బులు వేస్తే చదివించుకోవటం, లేకపోతే నాన్నబడి డబ్బులు చదువుకోవడం లేదు కదా. ఇప్పుడు కాదు కదా, ఇంతకుముందు చదివించుకోవట్లేదా పిల్లల్ని? చదివించుకుంటూ ఉన్నాం కదా. దాని మూలం మళ్ళీ గొడవలు అవుతున్నాయి. గొడవలు ఆ ఇంట్లో డబ్బులు పడగానే వాళ్ళు ఏమంటున్నారు? గబక్కన ఆర్థిక అవసరం మాకు అవసరం గబక్కన ఆర్థిక అవసరం వచ్చింది, 1,000-2,000 కావాలంటే అవి మా అమ్మకి పిల్లలకి వేసిన డబ్బులు అయ్యి ఎట్లా తీసుకున్నా వాళ్ళ అమ్మ. దానికి గొడవలు.
ఎందుకు ఇచ్చారు మాకు? అమ్మ కూడా ఎత్తున్నారు, మరి తండ్రి లేకుండా మరి అమ్మ కూడా మాకు ఇచ్చారు ఎందుకండి? మరి ఓవరాల్ గా చూసుకుంటే ఆయనకి ఎలా ఉందంటారన్న ఆయన పరిపాలన గురించి? ఓవరాల్ చూసుకునే ఉందండి. ఇప్పుడు వర్కులు లేవు, పన్నులు లేవు. ఎన్ని ఊర్లు ఇప్పుడు తిరుగుతారు? చంద్రబాబు ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు మామూలుగా నేను చంద్రబాబు కాదు, ఆయన పార్టీ కాదు, ఏ పార్టీ సంబంధించిన కాదు, సుమారు చెప్పాలి వైఎస్ఆర్సీ పార్టీ నేను ఏంది ఇదే మంగళగిరిలో ఎత్తుక్కుంటే అర్థమైద్ది వైఎస్ఆర్సీ పార్టీ నేను ఏంది. అయితే వాస్తవం చెప్పాలంటే ఈ రోజున్న పరిస్థితిలో ఈ పరిపాలన అనేది ముందు పనులు లేక, ఇప్పుడు మేము బతికితే మా కింద 10 మంది బతుకుతారు, బతకరా? ఇదే జాంకాయల బండి ఆయన ఒక ఆయన ఉన్నాడు, 32 ఆయన వచ్చి ఇంటికి వెళ్తా సాయంత్రం 42 మంది వచ్చి ఇంటికి వెళ్తా పిల్లలకి జాంకాయలు తీసుకెళ్తామండి, బతకడా ఆయన? లేదా సాయంత్రం వచ్చేసి పిల్లలకి అది యాపిల్లో గిప్పులు తీసుకెళ్తాం. ఇలా వ్యాపారస్తులు బతకరండి, బతకరండి, బతుకుతారు కదా. మరి అలా మేము మా దగ్గర డబ్బుటేనే కదా. సరే మరి ఏ నమ్మకంతో మరి ముఖ్యమంత్రి 99% హామీలు అమలు చేశానంటున్నారు? 99 సంవత్సరాలు 99% హామీలు అమలు చేశానంటున్నారు కదా. వచ్చిన 60 రోజులకి అన్న క్యాంటీన్ ఎత్తేసారు, అది హామీ. 60 రోజులకి ఇసుక సంవత్సరం టైట్, లేబర్ అంతా నాశనం, అది హామీ. కరోనా టైట్లో ఎంత ఇబ్బంది పడ్డారు, అది హామీ. ఎవడైనా చేసింది? ఈ రోజున ప్రతి ఒక్కడు కూడా బాధ, అది మనుషులది. అంటే మీరు కోపడొద్దు, మేము చెప్పేది అంటే ప్రభుత్వం ఉంది ఎవరి కోసం? ప్రజల కోసం కదా, ప్రజల కోసం కదా. ఈ ప్రజలు న్యాయం చేయండి, ముందు ప్రజలు న్యాయం చేయండి, ముందు ప్రజలు న్యాయం చేయండి. జరగట్లేదు అంటారు ఇక్కడ? లేదు, ఇక్కడ కాదు, ఎక్కడా లేదు. ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు తూర్పు వైపు కానీ అటు కానీ మొత్తం పశ్చిమ గోదావరి పక్క మొత్తం వాళ్ళు మొత్తం పని చేసుకు బతికిన వాళ్ళే కదా. అటు పక్క వచ్చేసి మొత్తం కూడా అటు కూడా మన ఆంధ్రానే కదా. వాళ్ళు ఆ నుంచి మంగళగిరి వచ్చి మంగళగిరిలో పనులకు వెళ్ళే అవసరం వాళ్ళకేం అవసరం అంత వచ్చింది? ఏం చేస్తారు మీరు? దానికి సవాల్ మీరు చెప్పగలరా? మరి ఇంకో 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు కదన్నా. ఇంకో 30 సంవత్సరాలు మీరే చెప్పుకోండి, సరిపోయిందా? నోటి మాట చెప్పుకోండి, సరిపోయిందా? ఇప్పుడు వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన మహానుభావుడు, దేవుడు కాబట్టి ఒక్కసారి అవకాశం అంటే ఇచ్చాం, ఒక్కసారి అవకాశం అంటే ఇచ్చాం, మళ్ళీ లేదంటారు. ఒక్కసారి అవకాశం ఇచ్చాం. తండ్రి వారసత్వం కొడుకు వచ్చిందని ఇచ్చాం. ఈ రోజున తండ్రి వారసత్వం కొడుకు రాలేదు. అరే సొంత చెల్లినే పక్క దోసాం, ఏంది అమ్మను కూడా పక్క దోసాం. వాళ్ళే లెక్క చేయట్లా. ఎలాగా మీరు చేసేది? ఎలాగా? ఏం చేస్తావు నువ్వు? రాష్ట్రానికి ఏం చేస్తావు? ఇక ఏం చేస్తావు చెప్పు? రాష్ట్రాన్ని చేసే పని ఉందా నువ్వు? మరి వైనాట్ 175 అంటున్నాడు కదన్నా. వైనాట్ 175 175 గెలుస్తా అంటున్నాడు కదా. 175 గెలుస్తారా? ముందు ఆయన ఉండే ఊర్లోనే మొన్న ఆయన సొంత ఊరు, ఆయన ఊర్లోనే ఓడిపోయారు. అది కనుక్కోమను. ఎగ్జాంపుల్ చెప్పండి మీకు, ఆయన ఉండే సొంత ఊర్లో పులివెందులోనే మన జెడ్పీ సెలక్షన్లో ఎంపీటీ సెలక్షన్ జరిగినాయి. బై మిస్టేక్, నాకు ఐడియా లేదు, జరిగినాయి. దాంట్లోనే ఓడిపోయాడు, వాళ్ళ సొంత ఊర్లోనే ఓడిపోయాడు. ముందు ఆడ కనుక్కోమను, సొంత ఊర్లోనే ఓడిపోయాడు, అది కనుక్కోమను.